వాళ్ళు చెప్పిన మాటలు వింటారు. అంటే ఇంటి ఏం జరుగుతుంది వాళ్ళకు? అవధేయులైనటువంటి వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. అందుకని మనం సరళంగా అయినా ఉండమన్నాడు, వెచ్చగా అయినా ఉండమన్నాడు. తర్వాత నిలువెచ్చనగా ఉంటే ఏసై నోటి నుంచి ఉమ్మేస్తాడు. ఏసై కూడా కోపం వస్తుంది. అంటే నేను ఈ విధంగా వాళ్ళ కొరకు రక్తాన్ని గార్చి ప్రాణాన్ని పెట్టి వాళ్ళు ఉండవలసిన సెలవులు నేనుండి వాళ్ళ పాపం మూడున్నాయా ఈ వెనక భాగం మన పాలు వేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంత కార్యక్రమం చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంకా అవధీనులుగా ఉన్నారు, ఇంకా బలవేలుగా ఉంటున్నారు అనేది స్పష్టంగా వెళ్ళారా? మనకి ఏమి చేత కాకపోయినా, మనకి ఏమి రాకపోయినా మనకు తెలుసుకోవాల్సిందంటే యేసయ్యే నిజమైన దేవుడు. ఆమేన్. యేసయ్యే నిజమైన దేవుడు ప్రభు. చదువులేని వాళ్ళు చెప్తున్నాను, అసలు వాక్యం తెలియని వాళ్ళు చెప్తున్నాను. ఎందుకంటే యేసయ్యే నిజమైన దేవుడు. అవునా కదా? అవును. ఏ మాట బట్టి మనం నమ్మాలంటే కీర్తన 102:17 వచ్చిన ఆయన దిక్కులేని తల్లిదండ్రుల ప్రార్థన నేను వారి ప్రార్థన వైపుకు తిరిగి ఉన్నాను. ఆమేన్. మీరు చదవాల్సిన అవసరం లేదు. నేను చదువుతానే ఉంటాను. నేను కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చూసుకోండి. కరెక్ట్ లేకపోతే కరెక్ట్ లేదు నాకు చెప్పాలి. ఇప్పుడు మీరు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చెప్పాలా? అర్థమైందా? ఎవరు మాట్లాడుతారంట? ఆయన దిక్కులేని దళితుల ప్రార్థన నిరాకారం కోసి వేయకుండా, వెంటి వేయకుండా, అంటే నేను మీ ప్రార్థన నిందని ఆయన చేతులు అంటే ఒప్పుకోడు అనమాట. దేవునికి స్తోత్రం. వారి ప్రార్థన నేను విన్నాడలేదమ్మా. ఆయన దిక్కులేని దళితుల ప్రార్థన నిరాకారం కూడా నేను వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా.